బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనము. ఆపరేషన్ కగార్ పైన ఆపరేషన్ ఏదైతే సింధూర్ ఉందో ఆ ఎఫెక్ట్ పడిందని మనం చెప్పొచ్చు. అంతేకాకుండా మనం కూడా చూస్తున్నాము గత కొంతకాలంగా భారత్లో ఏదైతే పాకిస్తాన్కు వ్యతిరేకంగా మనం చేపట్టిన యుద్ధం ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఇప్పటికే ఒక ఫేజ్ అయితే తీసుకుందని మనం చెప్పాలి. అంతే సందర్భంలో ఆపరేషన్ కగార్కు సంబంధించి మరికొన్ని అప్డేట్స్ కూడా మనము గతంలో చూసాం. ఎందుకంటే ఏదైతే కర్రెగుట్టలో ఉన్న మావోయిస్టులందరినీ అంతం చేసేందుకు గతంలో ఏదైతే స్టార్ట్ చేసిన ఆపరేషన్ కగార్ ఉందో ఆపరేషన్ కగార్ అంటే అది చివరి స్టెప్ అన్నట్టుగా మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఏదైతే భారత్ జవాన్లు కానివ్వండి, అంతేకాకుండా భారత ఆర్మీ కూడా దాని మీద చాలా సీరియస్గా వర్క్ చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా సిఆర్పిఎఫ్ జవాన్లు అక్కడ అడుగును జల్లెడ పట్టి దొరికిన మావోయిస్టులను దొరికినట్టుగా అంతం చేస్తున్న సిచ్యువేషన్ మనం చూసాం. కానీ ఎప్పుడైతే ఈ విషయంలో నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో మావోయిస్టులు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని వాళ్ళు అమలు చేయబోతున్నాము, మేము వచ్చే నెల రోజుల పాటు ఎలాంటి కాల్పులు జరపమంటూ వాళ్ళు తీసుకున్న నిర్ణయం కానివ్వండి, వాళ్ళు చేసిన ప్రకటన కానివ్వండి, ఇవాళ ఆపరేషన్ సింధూర్కి హెల్ప్ అయిందని మనం చెప్పాలి. అంతేకాకుండా ఆపరేషన్ కగార్ పైన ఈ సింధూర్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉన్న నేపథ్యంలో ఆ తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి సిఆర్పిఎఫ్ జవాన్లందరినీ జమ్మూ కాశ్మీర్కి రావాలి, అలాగే హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని చెప్పేసి జవాన్లకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ఎలా చూసినా సరే భారత్ అన్నది ఇవాళ పాకిస్తాన్ను ముప్పు తిప్పలు పెడుతోంది అన్నదైతే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలోనే ఆపరేషన్ కగార్ కూడా దీనికి ఇబ్బందిగా మారకుండా ఆపరేషన్ కగార్ని ప్రస్తుతానికి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి ఓవైపు మావోయిస్టులు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకొని ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని పూర్తి చేసే ఆలోచనలోనే భారత ప్రభుత్వం అలాగే భారత ఆర్మీ కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. చూస్తున్నాం ఆపరేషన్ కగార్ అన్నది ఇప్పుడు భారత ప్రభుత్వానికి ఇంపార్టెంట్ కాదు, ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము వైపు సరిహద్దుల వెంబడి ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. డ్రోన్లతో భారతదేశం మీద విరుచుకుపడే ప్రయత్నం చేస్తున్నారు, మిసైళ్లను సంధించి మరీ భారత్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, జెట్ ఫైటర్లను వేసుకొని భారత్లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంటే ఓవైపు S-400 చాలా కీలకంగా ఇక్కడ పరిగణించబడబోతుంది. అంతేకాకుండా అది చేస్తున్న పనితీరు కూడా 100% సక్సెస్ రేట్తో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మరోవైపు 14 ఆ రిటైర్డ్ ఏదైతే బెటాలియన్స్ను కూడా ఇప్పటికే దీనిలో దించాలని ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనం చూసాము. ఇక ఆపరేషన్ కగారు కర్రెగుట్టలోని మావోయిస్టులను ఏరివేసేందుకు నిర్ణయించిన ఒక ఆపరేషన్గా మనం చూస్తే అంతకన్నా ఇంపార్టెంట్ ఇవాళ ఆపరేషన్ సింధూర్ ఉన్న నేపథ్యంలో జవాన్లను వెంటనే హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయమని రేపటి నుంచి అవసరమైతే సరిహద్దుల్లో వాళ్ళను డిప్లాయ్ చేయడానికి అవసరమైన ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనిపైన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని మావోయిస్టుల అణిచివేతకు కేంద్ర బలగాలు గత కొన్ని రోజులుగా ఆ నల్లగొండని జల్లడబడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పాక్ భారత్ మధ్యన యుద్ధం వాతావరణం నెలకొని దీనికి సంబంధించి ఇప్పటికే సైన్యాలు పెద్ద ఎత్తున మోహరించుకున్నటువంటి పరిస్థితి. ఇదే విషయం సందర్భంగా ప్రతిసారి జరుగుతున్నటువంటి అనేక విషయాలలోనే సంబంధించినటువంటి వాటిని చూసుకున్నట్లయితే కగార్ పేరుతో జరుగుతున్నటువంటి అనేక మావోయిస్ట్ పార్టీలకు సంబంధించినట్టు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అనేక పార్టీలు ఏదైతే ప్రభుత్వం నిషేధించినటువంటి పీపుల్స్ పవర్ పార్టీలు కావచ్చు సంబంధించినటువంటి దానికి వారి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం బలగాలను తిప్పి మావోయిస్టులను ఏరివేయాలనే ఒక అనుచ్ఛేదంతో ఒక టీం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ టీం కు ఇప్పటికీ ఇదితో కాకుండా దేశంలో ఉన్నటువంటి సరిహద్దులో జరుగుతున్నటువంటి యుద్ధానికి ప్రధానంగా పాత్ర ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉందంటూ ఇక్కడి నుంచి రిపోర్ట్ చేయమని కూడా వాళ్ళకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం నల్లగుంటలో ఉన్నటువంటి ఏరువేత కార్యక్రమాన్ని ముగించుకొని వాళ్ళు పూర్తిగా భారత సైన్యానికి రిపోర్ట్ చేస్తున్నట్లు కూడా తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓవరాల్గా చూస్తే ఆపరేషన్ కగార్ కన్నా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదైతే కర్రెగుట్టలో జరుగుతున్న ఆ ఆపరేషన్ కగార్కి తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వడంతో హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేసి రేపు ఉదయం లోపు సరిహద్దుల్లోకి సిఆర్పిఎఫ్ జవాన్లను ఈ బలగాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు పూర్తిస్థాయి అర్థమవుతుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం పొందాడు. జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్ రావు వనాంజే మృతి చెందారు. సచిన్ యాదవ్ రావు వనాంజే స్వస్థలం మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లోని నాందేడ్ జిల్లా తమ్లూర్. ఇవాళ స్వస్థలానికి సచిన్ యాదవ్ రావు వనాంజే పార్థివ దేహం తీసుకురానున్నారు. పాకిస్తాన్ యుద్ధం చేస్తోంది, కానీ పాకిస్తాన్ ఎదురుబడి కాల్చేంత ధైర్యం కానివ్వండి, అంత సాహసం కానీ చేయకుండా ఏదైతే మనం గతంలో నుంచి కూడా చూస్తున్నామో దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే భారత్ చేస్తున్న యుద్ధం అయితే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల మీద అయితే పాకిస్తాన్ చేస్తున్న యుద్ధం మాత్రం భారత జవాన్ల మీద, అలాగే భారత్లో ఉన్న సామాన్య ప్రజల మీద. అలాంటిదే మనం చూస్తున్నాము. నిన్న ఒక వీరమరణాన్ని మనం విన్నాము. ఇవాళ మరొక వీరమరణం కూడా జరిగింది. జమ్మూలోని పాక్ జరిపిన కాల్పుల్లో యాదవరావు వనాంజే చనిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయన వీరమరణం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ వృధాగా పోదు అన్నది గతంలోనే మనం చెబుతూ ఉన్నాము. ఇప్పుడు తీస్తున్న ఒక్కొక్క ప్రాణానికి 100 ప్రాణాలు తీసేంత కెపాసిటీ భారతదేశం దగ్గర ఉంది. అయినా సరే భారత్ ఇప్పటికీ సంయమనం పాటిస్తోంది. భారత్ అన్నది కేవలం ఉగ్రదాడికి సంబంధించి ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీ కానివ్వండి, వాటికి సంబంధించిన ఆర్మీ బేస్ల మీద, ఎయిర్ బేస్ల మీద మాత్రమే దాడి చేస్తుంది తప్ప సామాన్యులను చంపే ప్రయత్నం అయితే చేయట్లేదు. బట్ అదే సందర్భంలో పాకిస్తాన్ ఒకవేళ ప్రశ్న అడిగితే సమాధానాన్ని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అది సరిహద్దుల్లో ఉన్న ఆర్మీకి సంబంధించిన రేంజ్ల మీద అయితే కాల్పులు జరుపుతున్నారో వాళ్ళకి ధీటైన జవాబు చెప్తుంది. ఓవైపు మోటార్లతోనూ మరోవైపు బుల్లెట్లతోనూ విరుచుకుపడుతున్నా సరే భారత్ వాళ్ళకి గట్టి సమాధానం చెప్తోంది. కాబట్టే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే మనం చూస్తున్నాము భారత్ అన్నది యుద్ధానికి సిద్ధమైపోతుంది. దానికి సంబంధించిన బెటాలియన్లు ఇప్పటికే తరలిస్తున్న నేపథ్యంలో ఎప్పుడైనా సరే పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే అప్పుడు లెక్క చూసుకోవడం మాత్రమే పాకిస్తాన్ పని అవుతుంది. మనకి పాకిస్తాన్ దుశ్చర్యలను ప్రతి ఒక్క భారతీయుడు తిప్పికొట్టాలని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉర్దూ జర్నలిస్ట్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉర్దూ జర్నలిస్టులకు అవార్డులు అందజేశారు. ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మరణహోమం సృష్టించిందని విమర్శించారు. భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఇక్కడి హిందువులకు ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తుందన్నారు. భారతదేశ ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని, సైనికులకు అండగా ఉంటామని ఓవైసీ స్పష్టం చేశారు. बाद में कर लो, पहले फौज के पीछे हमको खड़े रहना है और ये जो बार बार मदाखलत पाकिस्तान की तरफ से की जा रही है, हमारी सरकार ने कह दिया कि हम अपने इंटेंडेड ऑब्जेक्टिव को हासिल कर लिए. अगर आप एस्केलेट करेंगे तो हम पीछे नहीं हटेंगे. अगर पाकिस्तान डी एस्केलेशन करेगा तो वो वही रहेगा. अगर हम इस वतन में हमारी मां की पेट से इस वतन में पैदा हुए और जब इंशाअल्लाह ईमान के साथ हम जाएंगे इस दुनिया से तो हम इसी वतन की आगोश में जाएंगे. चाहे मैं हूं या शब्बीर साहब हो या आप तमाम हो. तो ये प्रोपेगेंडा झूठा है पाकिस्तान का. इस्लाम का नाम ले रहे हैं. अरे तुम मुबारक महीने में कैसा तुमको इस्लाम का नाम लेके तुम बच्चों को मार दिए. तुम्हारी 2 नेशन थियरी को हमने पहले रिजेक्ट कर दिया. तो मैं तमाम से आपसे अपील कर रहा हूं आपके जरिए से, क्योंकि सहाफियों के दरमियान में बोलने का फायदा ही है. तो मैं बाद में कर लो, पहले फौज के पीछे हमको खड़े रहना.
యుద్ధ ఢంకా మోగింది, ఇక విజయ ఢంకా మోగించడం మాత్రమే బాకీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఇప్పటికే భారత్ ఏదైతే అటాక్ స్టార్ట్ చేసిందో పాకిస్తాన్ దాన్ని తట్టుకోలేకపోతుంది, విలవిలలాడిపోతుంది. ఏదో ఒక దేశం వచ్చి మమ్మల్ని కాపాడకపోతుందా అని చెప్పి ఆశగా ఎదురు చూస్తుంది. ఎవరో ఒకరు ఇంటర్వ్యూన్ అయ్యి దీన్ని ఆపమని కోరుతారేమో అని చెప్పి ఎంతో కొంత ఎదురు చూస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాము. వాళ్ళంతటా వాళ్ళే ట్రంప్ కాల్ చేస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. పాకిస్తాను అమెరికా ఏమైనా సపోర్ట్ చేస్తుందేమో అని చూస్తున్నారు. చైనా మాకు తోడుగా వస్తుందేమో అని అనుకుంటున్నారు. కనీసం తోడుగా రాకపోయినా శత్రువుని నిలువరిస్తారేమో, భారతదేశాన్ని నిలువరిస్తారేమో, కనీసం ఆగమని అడుగుతారేమో అని చెప్పి ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. బట్ ఇదే సందర్భంలోనే ఎప్పటికప్పుడు ప్రచారాలు చేస్తోంది, విష ప్రచారాలు చేస్తోంది, అసత్య ప్రచారాలు చేస్తోంది. వాటిని ప్రసారం చేసి మరి పాకిస్తాన్ ఉన్న లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిటిజన్స్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, వాళ్ళ ప్రసార మాధ్యమాల ద్వారా కానివ్వండి, భారత్ కన్నా పై చేయి సాధించమని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ బట్ అసలైన కథ ఏంటి అన్నది ఇవాళ ఉదయము మన భారతదేశానికి సంబంధించిన ఒక ప్రెస్ బ్రీఫింగ్లో మొత్తం తేటతెల్లం అయిపోయింది. ఎందుకంటే భారత్ మీద వాళ్ళు ఏవైతే దాడులు చేశామని చెప్పారో ఒక్క దాడి కూడా సక్సెస్ఫుల్ అవ్వట్లేదు. మనం చూస్తున్నాము గత 3 రోజుల నుంచి జమ్మూ కాశ్మీర్లో ఉన్న శ్రీనగర్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. రిపిటేటివ్గా చేస్తూనే ఉన్నారు. రిపిటేటివ్గా దాడులు చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఒక్కటి కూడా త్రూ అనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే మొన్న 45 డ్రోన్లను మనం నాశనం చేస్తే నిన్న కూడా దాదాపుగా 30 నుంచి 45 డ్రోన్లను మనం నాశనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 7 మిసైల్స్ని మనం ఇప్పటికే నాశనం చేశాము. ఇవాళ కూడా 2 ఫైటర్ జెట్ను కూల్చివేశాము అనే ఒక సమాచారం అయితే మన దగ్గర ఉంది. ఎలా చూసినా సరే పాకిస్తాను గెలిచే అవకాశం లేదు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఫైనల్ ఆప్షన్ ఏంటి అంటే న్యూక్లియర్ వెపన్ని మేము బయటికి తీస్తాము అనే విధంగా సిగ్నల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేషనల్ కమాండ్ అథారిటీ దగ్గర ఏదైతే ఉందో అది పూర్తిగా న్యూక్లియర్ వెపన్స్ అన్ని దాని అండర్లో ఉంటాయి. కాబట్టి ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని వాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒకవేళ నిజంగా న్యూక్లియర్ అన్నదే కన్ఫర్మ్ అయితే ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, మనము దానికి సంబంధించిన ఒక ప్రజెంటేషన్ చూద్దాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒకవేళ ఏంటి భారత్ పాకిస్తాన్ మధ్యలో న్యూక్లియర్ వార్ జరిగితే ఏం జరుగుతుంది అనే విషయం పైన అందులో భాగంగానే మనం ఎప్పుడు చెప్తుంటాము, భారత్ ఎప్పుడూ యుద్ధాన్ని ప్రారంభించలేదు, యుద్ధాన్ని ప్రారంభించదు. కానీ ఏదైతే ఉగ్రదాడులకు వ్యతిరేకంగా స్టార్ట్ చేసిన ఆపరేషన్ ఏదైతే ఉందో అది యుద్ధంగా పరిణమించిన న్యూక్లియర్ వెపన్ ఒకవేళ పాకిస్తాన్ చేయాలనుకున్నా సరే మనం ఒక చిన్న ప్రజెంటేషన్ చూద్దాం. వాట్ ఇఫ్ పాకిస్తాన్ లాంచెస్ ఏ న్యూక్లియర్ అటాక్ ఆన్ ఇండియా? ఏంటి ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే న్యూక్లియర్ వారు అటాక్ చేయాలని ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది అనుకుంటే వెరీ సింపుల్ ఆన్సర్ ఏంటంటే వాళ్ళు మొదటిది మాత్రమే ఫైర్ చేయగలుగుతారు, రెండోది ఫైర్ చేయడానికి పాకిస్తాన్ అనే దేశమే ఉండదు. ఎందుకు ఉండదని అనుకుంటే మనకి ఎగ్జాంపుల్ ఉంది. ఎందుకంటే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఎక్కడైనా సరే మనం ఎప్పుడు మొదటి నుంచి చెప్తున్నామో మనము ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి మిసైల్ని మనము ఏదైతే చేయకూడదు అనుకున్నామో న్యూక్లియర్ వెపన్ని కూడా మనం మొదటిసారి మనమే లాంచ్ చేసే అవకాశం లేదు. ఒకవేళ నిజంగా వాట్ ఇఫ్ ఫస్ట్ ఇండియానే చూస్తే ఒకవేళ పాకిస్తాన్ ఒకవేళ దీన్ని న్యూక్లియర్ వెపన్ని ప్రయోగిస్తే ఏమవుతుంది అంటే భారత్కి ఎలాంటి లైన్ ఆఫ్ డిఫెన్స్ ఉంది అన్నది చూస్తే మాత్రం మనకి మల్టీ లేయర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అన్నది మన భారత్ దగ్గర ఉంది. ఆ భారత్లో మనం ముఖ్యంగా చూస్తే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ అన్నది మనకు ఫస్ట్ లైన్లో ఉంటుంది. అలాగే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ కూడా మన దగ్గర ఉంది. అందులో భాగంగా ఒకవేళ మనము పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ను చూసినా సరే మనము ఏదైనా ఒకటి అంటే మనం చూస్తే న్యూక్లియర్ వెపన్ని వాళ్ళు లాంచ్ చేశారని తెలిసిన నెక్స్ట్ సెకండ్లోనే మన పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ అన్నది దాన్ని తట్టుకొని దాన్ని ఆపగలిగి దాన్ని గాల్లోనే పేల్చేసేంత అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ కూడా మన దగ్గర ఉంది. ఇవి రెండూ కాదని మనం ఏదైతే మనం చూస్తున్నామో ఆకాశ్ మిసైల్స్ అన్నవి ఇప్పుడే విరుచుకుపడుతున్నాయి. ఒక్క మిసైల్ని కూడా భారతదేశ భూభాగంలోకి రాకుండా ఆపుతున్నాయి. అలాంటి ఆకాశ్ ఒకవేళ రంగంలోకి దిగింది అంటే దాని పరిస్థితి మీకు అర్థమైపోతుంది. ఇవన్నీ కాదు ఏం జరుగుతుంది అనుకుంటే S-400 అనే బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉంది, ఒక సుదర్శన్ చక్రం మన దగ్గర ఉంది. అది భారత్లోకి చిన్న డ్రోన్లను కూడా రానివ్వట్లేదు. అలాంటిది న్యూక్లియర్ వెపన్ని నిజంగానే రాణిస్తుందా? అది మనం చూస్తున్నాము. రష్యన్ మేడ్ S-400 ఏదైతే ఉందో అది కూడా మన దగ్గర ఉంది. ఒకవేళ సరే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ని దాటుకొని వచ్చింది అని అనుకున్నా సరే భారత్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ మరికొన్ని ఉన్నాయి. ఎస్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఏంటి అంటే మనము మొదటి నుంచి చెప్తున్నాము, పాకిస్తాన్ ఫస్ట్ ఎయిర్ స్ట్రైక్ చేసే ప్రయత్నం చేసింది అనుకోండి, అది ఎప్పటికీ భారతదేశానికి సంబంధించిన భూభాగంలోకి రాలేదు. ఎందుకంటే మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మనం ఆల్రెడీ చెప్పాము. దాని ప్రకారం ఒక్కటి కూడా ఒక డ్రోన్ని కూడా భారత భూభాగంలోకి రానివ్వని మనం మిసైల్ సిస్టము లేకపోతే మన ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో అది దాన్ని దాటుకొని వచ్చే అవకాశం లేదు. కాబట్టి దానికి ఆప్షన్ ఏముంది? భారత్ ఖచ్చితంగా సెకండ్ స్ట్రైక్ భారత్ దగ్గర నుంచి వెళ్తుంది. అప్పుడు దట్ ఎండ్స్ ద గేమ్.
పాకిస్తాన్ అనేది మొత్తంగా మారిపోతుంది, ఒక బూడిద కుప్పగా మారిపోతుంది, అక్కడ శవాల గుట్టగా మారిపోతుంది, అంతకు మించి ఇంకేముండదు. కాబట్టి ఒకవేళ ఇండియానే పాకిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేయాలనుకున్నా, న్యూక్లియర్ వార్ మనం చేయాలనుకుంటే పాకిస్తాన్ అన్నది లేకుండా పోతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఏంటి ఎలా మనము చేసే అవకాశం ఉంది, భారత్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని మనం చూస్తే మన దగ్గర త్రివిధ దళాలు ఉన్నాయి. త్రివిధ దళాల నుంచి కూడా మనము ఎయిర్ స్ట్రైక్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా న్యూక్లియర్ వెపన్ని మనము చేసే అవకాశం ఉంటుంది. మనం కాకుండా ఇండియా, యుఎస్ఏ, రష్యా, చైనా దగ్గర కూడా, పాకిస్తాన్ కాకుండా ఇండియా దగ్గర, యుఎస్ఏ దగ్గర, రష్యా దగ్గర, చైనా దగ్గర కూడా ఈ ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో, ఆ న్యూక్లియర్ వెపన్స్ని, ఇండియా న్యూక్లియర్ వెపన్ని ఒకవేళ లాంచ్ చేయాలి అనుకుంటే మనకి ల్యాండ్, ఎయిర్, సీ 3 ఆప్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. 3 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. మొదటిది ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నాము. దాంట్లో అగ్ని మిసైల్స్ ద్వారా కూడా మనం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి రఫేల్ యుద్ధ విమానాల గురించి తెలుసు. వరల్డ్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ మనకి సుకోయ్ MKS-30 ఉన్నాయి. అవి కూడా మనకి వీటిని మోసుకెళ్ళగలుగుతాయి. జాగ్వార్స్ కానివ్వండి, మిరాజ్ 2000s కానివ్వండి, ఇవన్నీ కూడా ఫైటర్సు ఈ న్యూక్లియర్ వెపన్స్ కానివ్వండి, ఎయిర్ స్ట్రైకర్స్ని కానివ్వండి మోసుకు వెళ్ళి వాళ్ళు అనుకున్న చోట, ఎవరైతే భారత్ అనుకున్న చోట, భారత్ అనుకున్న ప్రాంతంలో దాన్ని ఖచ్చితంగా మనం చేయగలుగుతుంది. కాబట్టి మనం దీన్ని చూస్తే న్యూక్లియర్ ట్రయడ్ సంబంధించింది ఈ 4 ద్వారా మనము చేయొచ్చు. అంతేకాకుండా ఒకవేళ నిజంగానే వాటర్ ద్వారా, అంటే సీ ద్వారా మనం చేయాలనుకుంటే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సీ ద్వారా మనం చేయాలంటే కూడా మన దగ్గర ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలుసు, మన దగ్గర అత్యంత అధునాతనమైన క్యారియర్స్ ఉన్నాయి మన దగ్గర. అందులో ముఖ్యంగా INSS విక్రాంత్ కానివ్వండి, ISS విక్రమాదిత్య కానివ్వండి, INS అరిహంత్ కానివ్వండి, అరిహాంట్ కానివ్వండి, ఈ 4 కూడా అరేబియా మహాసముద్రం నుంచి డైరెక్ట్గా న్యూక్లియర్ వెపన్స్ని పాకిస్తాన్లో కోరుకున్న ప్లేస్లో వేసేంత కెపాసిటీ వాళ్ళు ఉంది. ఆల్రెడీ ఇప్పటికే మనందరికీ తెలుసు, కరాచీకి సంబంధించిన పోర్ట్ ఇప్పటికే ధ్వంసం అయిపోయింది అనే సమాచారం అంత నేపథ్యంలో భారత్ని ఆపగలిగే శక్తి, భారత్ని అడ్డుకునేంత కెపాసిటీ, భారత్ని నిలువరించేంత సిచ్యువేషన్ అనేది వాళ్ళ ప్రస్తుతానికి పాకిస్తాన్లో లేదు. ఎయిర్ స్ట్రైక్ సంబంధించి పూర్తి వాళ్ళ రాడార్ సిస్టమ్ని కానివ్వండి, అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మొత్తాన్ని ఇప్పటికే నాశనం చేసేసాం. కాబట్టి మన వాళ్ళు ఈ 4 మనం చూస్తున్నాం, రఫేల్స్ కానివ్వండి, సుకోయ్ కానివ్వండి, జాగ్వార్స్ కానివ్వండి, మిరాజ్ కానివ్వండి, ఈ 4 జెట్ ఫైటర్స్తో మనము వాటిని తీసుకెళ్ళి అక్కడ డిప్లాయ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇలా చూస్తే మాత్రము మనం అనుకుంటే మాత్రం ఒకటి వెరీ సింపుల్ అండి. ఏం చెప్పొచ్చు అంటే, ఒకవేళ భారతే స్ట్రైక్ చేయాలి అనుకుంటే అక్కడ ఏమీ ఉండదు, కేవలం నాశనం మాత్రమే. భారత్ నిజంగానే కోరుకుంటే, పాకిస్తాన్ అనుకున్నట్టుగా అణుయుద్ధాన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటే భారత్ చేయగలిగే పని వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఒక్కసారి అనుకుంటే రెండోసారి ఉంటుంది. ఎందుకంటే మొదటి ఏదైతే వెపన్ ఉందో అది పాకిస్తాన్ నుంచి ఫైర్ అవ్వచ్చు, కానీ అది భారత్ని ఎప్పటికీ చేరుకోలేదు. కానీ భారత్ అనుకుని ఒకవేళ నిజంగానే న్యూక్లియర్ వెపన్ని కానీ పాకిస్తాన్ మీదకి వెళ్తే అది చాలా ఈజీగా అక్కడికి చేరుకుంటుంది, అక్కడ ఉన్న భూభాగాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది. మనందరికీ తెలుసు, న్యూక్లియర్ వార్ అన్నది మొదటి నుంచి కూడా భారతదేశమే కాకుండా ప్రపంచంలోని ఏ దేశమూ అటువైపుగా వెళ్ళకూడదు అన్నది తెలుసు. ఎందుకంటే మనకి ప్రపంచ చరిత్రలో ఒక్కసారి జరిగిన విధ్వంసమే మనం చూస్తున్నాము. ఆ విధ్వంసం ఇప్పటికి కూడా చాలామందికి పీడకలుగా కనిపించేంత పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇవాళ ఏ దేశమైనా సరే, ప్రపంచంలో ఎవరైనా సరే న్యూక్లియర్ వార్ వైపు వెళ్ళకూడదనే కోరుకుంటారు. భారత్ అందులో మొదటి వరుసలో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం అన్నదే మనకి సిద్ధాంతం కాదు, కేవలం మనము దాడి మాత్రమే చేస్తున్నాము, వాళ్ళు చేసిన దాడులకు ప్రతిదాడి మాత్రమే చేస్తున్నాము. ఓన్లీ మనకున్న ఒకటే ఒక ఆప్షన్, ఒకటే ఒక ఆలోచన ఏంటంటే సింపుల్ ఎజెండా, ఉగ్రవాదులు లేని, తీవ్రవాదులు లేని పాకిస్తాన్ కావాలి. ఆ పాకిస్తాన్ ద్వారా మనకు వచ్చే సమస్యలన్నీ వెళ్ళిపోవాలి. భారత్లో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు శాంతియుతంగా జీవించాలనేది మాత్రమే భారత ప్రభుత్వ ఉద్దేశం తప్ప వేరే రకంగా లేదు. ఈ విధంగా చూస్తే మాత్రం 100% భారత్ ఒకవేళ ఎయిర్ స్ట్రైక్ చేయాలనుకున్నా లేదా న్యూక్లియర్ వెపన్స్ని డిప్లాయ్ చేయాలనుకున్నా సరే చాలా ఈజీగా చేయగలుగుతాయి. పాకిస్తాన్కు మాత్రం అంత సీన్ లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఏ ఎయిర్ బేస్ నుంచి అయితే వాటిని ఫైర్ చేయాలనుకుంటుందో ఆల్రెడీ ఆ ఎయిర్ బేస్ని భారత్ ఆల్రెడీ ఇప్పటికే ధ్వంసం చేసేసింది, వాటిని నాశనం చేసేసింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఫైనల్ వర్డ్ ఒకటి, భారత్ ఎప్పుడో యుద్ధాన్ని ప్రారంభించదు, కానీ మనము యుద్ధంలోకి దిగే పరిస్థితే వస్తే మొత్తాన్ని నాశనం చేసేస్తాము. బిఫోర్ వాళ్ళు రెండవ స్టెప్ తీసుకునే లోపే మన మొదటి స్టెప్ అది క్లోజ్ అయిపోతుంది. పాకిస్తాన్ అన్నది కేవలం బూడిద కుప్పగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పాకిస్తాను గుర్తుపెట్టుకోవాల్సింది, గమనించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, పాకిస్తాన్ అన్నది చాలా బలహీనమైన దేశము. అందులోనూ భారత్తో ఎప్పుడైతే పెట్టుకోవాలని చూస్తుందో అక్కడ పెట్టుకుంటే మాత్రం పుట్టగతులు ఉండవు అన్నది మాత్రమే మనం క్లియర్గా చెప్పాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది.
సో ఇది ఓవరాల్గా చూస్తే మనం అబ్జర్వ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే న్యూక్లియర్ వార్ స్టార్ట్ అవుతుందేమో అన్న అనుమానం కానివ్వండి, భయం కానివ్వండి, ప్రపంచానికి కల్పించే ప్రయత్నం మాత్రమే పాకిస్తాన్ చేస్తుంది. యుద్ధ ఢంకా ఆల్రెడీ మోగిందన్నది మనం మొదటి నుంచి చెప్తున్నాము. విజయ ఢంకా మోగాలి అంటే వాళ్ళు తీసుకునే చివరి స్టెప్పు న్యూక్లియర్ వార్కి ప్రేరేపించడమే. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాము పాకిస్తాన్ కానివ్వండి, భారత్ మధ్యలో రెండు రకాలుగా మనం చూసినా సరే, మొదటిది ఏదైతే మనం చూస్తున్నామో పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారత్ చేసిన మొదటి స్ట్రైక్ సింధూర్ ఆపరేషన్ సింధూర్లో మనం 1.0 అనుకుంటే ఆ రోజు కేవలం ఉగ్రదాడులు ఏవైతే చేశారో వాళ్ళకి సంబంధించిన శిబిరాలు, వాళ్ళకి సంబంధించిన వీడి మీద మాత్రమే మనం బాంబు దాడులు చేశాము. 9 ప్రదేశాల్లో ఏకబిగిన 23 నిమిషాల్లో 9 ప్రాంతాలను నాశనం చేసేసి వాపసు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంటే, ఆ తర్వాత సింధూర్ 2.0 మనం చూసినప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని నాశనం చేసేశారు. ఇప్పుడు అది ఇంకా సింధూర్ 2.0 నడుస్తోంది అంటున్నారు, కానీ సింధూర్ 3.0కి సిద్ధమవుతోంది భారత ప్రభుత్వం. అందులో భాగంగానే మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఇప్పటికే బెటాలియన్ తరలిస్తున్నారు. సిఆర్పిఎఫ్ జవాన్లను ఇప్పుడు మనం చూసాము. ఆపరేషన్ కగార్ను దాన్ని డిస్కనెక్ట్ చేసి మరి అక్కడి నుంచి సిఆర్పిఎఫ్ జవాన్లని సరిహద్దుకు పంపిస్తున్నారు. అంటేనే ఆపరేషన్కి పూర్తి స్థాయిలో యుద్ధం అనే కంటిన్యూ ఇవ్వకపోతున్నారు. ఈ 2.0 కంటిన్యూషన్లో 3.0 వచ్చింది అంటే ఒకటే యుద్ధం ప్రారంభమైనట్టే. యుద్ధం భారత్ ప్రారంభించలేదు. ప్రారంభించిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా పాకిస్తాన్తో పాటు ప్రపంచ దేశాలు కూడా చూస్తాయని చెప్పాలి. సో ఓవరాల్గా చూస్తే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఇవి. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఆగేలా లేదు. మనం ఆపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. అలాగే బీఆర్కే న్యూస్ కూడా పాకిస్తాన్ను సంబంధించిన నిలువరించేదాకా, భారత ఆర్మీ విజయఢంకా మోగించేదాకా ఈ ప్రసారాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. ఇలా అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్.